క్వాంటమ్ ఫిజిక్స్ అంటేనే కొంచెం విచిత్రంగా ఉంటుంది కదా. అవును, ఆ అణువుల ప్రపంచంలో జరిగేవి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంటాయి. అదే, ఒక కణం రెండు చోట్ల ఉండటం, గోడ గుండా దూసుకుపోవడం ఏదో సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది. హ్మ్, నిజమే. కానీ ఆలోచించండి, ఇలాంటి రూల్సే మనం చూసే, తాకే ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో కూడా పనిచేస్తాయంటే. అంటే పెద్ద స్కేల్లో అన్నమాట, మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో. అవును, ఒక బంతి గోడ దాటినట్టు మొత్తం సర్క్యూట్ అలా ఆ, ప్రవర్తిస్తుందని నమ్మగలమా? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకుందాం. మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ టనలింగ్ అంటే ఎంక్యూటీ. ఇంకా దీనికి కారణమైన జోసెఫ్సన్ జంక్షన్స్ లేదా జేజేల గురించి లోతుగా తెలుసుకుందాం. ఆహా, మంచి టాపిక్. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో ఇవి చాలా కీలకం కదా. అవును, ఈ అంశాలపై వచ్చిన కొన్ని ముఖ్యమైన రీసెర్చ్ పేపర్లు, ఆర్టికల్స్ ఆధారంగా మన ఈ చర్చ ఉంటుంది. మన గోల్ ఏంటంటే ఈ క్వాంటం వింతలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం. అంతేకాదు, మరి మొదలుపెడదామా? అసలు ఈ క్వాంటం టన్నలింగ్ అంటే ఏంటి? సింపుల్గా ఆ, అంటే ఇప్పుడొక చిన్న కణం ఉందనుకోండి, ఒక ఎలక్ట్రాన్ లాంటిది. దాని దారిలో ఒక ఎనర్జీ బ్యారియర్, అంటే ఒక గోడ లాంటి అడ్డంకి ఉంటే, ఓకే. దాన్ని దాటడానికి దానికి సరిపడా శక్తి లేకపోయినా కొన్నిసార్లు అది ఆ గోడ గుండా దూసుకుపోయి అవతల వైపుకు వెళ్ళిపోతుంది. శక్తి లేకుండానేనా? అవును, శక్తి లేకుండానే. ఇదే క్వాంటమ్ టనలింగ్. మన క్లాసికల్ ప్రపంచంలో ఇది జరగదు కదా. అస్సలు జరగదు. మరిక్కడ మ్యాక్రోస్కోపిక్ అని ఎందుకంటున్నాం? అదే కదా అసలు విషయం. సరిగ్గా అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. మ్యాక్రోస్కోపిక్ అంటే పెద్దది అని. అంటే ఈ టనలింగ్ అనేది ఒక్క ఎలక్ట్రాన్ లాంటి చిన్న కణానికే కాదు, మొత్తం సర్క్యూట్కేనా? యా, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాంటి పెద్ద సిస్టమ్కి కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఒకటో ఎండో కణాలు కాదు, ఒక సూపర్ కండక్టర్లో ఉండే కోట్లాది ఎలక్ట్రాన్స్లు సమూహం. ఓ మై గాడ్, కోట్లాది ఎలక్ట్రాన్లు! అవును, అవన్నీ కలిసి ఒకే ఒక పెద్ద క్వాంటమ్ ఆబ్జెక్ట్ లాగా ప్రవర్తిస్తూ ఒక ఎనర్జీ స్టేట్ నుండి ఇంకో ఎనర్జీ స్టేట్కి టన్నెల్ చేయగలవు. అంటే మనం కళ్లతో చూసే సైజులో ఉన్న సర్క్యూట్కి కూడా క్వాంటమ్ రూల్స్ వర్తిస్తాయన్నమాట. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. అవును, శాస్త్రవేత్తలకు కూడా మొదట్లో ఇది పెద్ద ఆశ్చర్యమే, కానీ ప్రయోగాలు నిరూపించాయి. మనం జాగ్రత్తగా డిజైన్ చేసి చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర ఉంచితే హ్మ్, మన సర్క్యూట్లు కూడా ఈ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ లాంటి క్వాంటమ్ లక్షణాలను చూపిస్తాయి. ఎనర్జీ క్వాంటైజేషన్ అంటే ఎనర్జీ అనేది కంటిన్యూస్గా కాకుండా మెట్లలాగా డిస్క్రీట్ లెవెల్స్లోనే ఉంటుందన్నమాట. ఇది కూడా క్వాంటమ్ లక్షణమే. ఓకే ఓకే. ఈ ఆవిష్కరణే క్యూబిట్స్లకు దారితీసిందంటున్నారు. అవును, క్వాంటమ్ కంప్యూటర్లలో ఉండే క్యూబిట్ల తయారీకి ఇది చాలా ముఖ్యం. భలే ఉంది. మరి ఇంత పెద్ద స్కేల్లో ఈ క్వాంటమ్ మ్యాజిక్ని సాధ్యం చేసే ఆ కీ పార్ట్ ఏంటి? అదే జోసెఫ్సన్ జంక్షన్ అన్నారు కదా, అదెలా ఉంటుంది? జోసెఫ్సన్ జంక్షన్ లేదా జేజే, ఇదే అసలు హీరో. దాని స్ట్రక్చర్ చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఎలాగా? రెండు సూపర్ కండక్టర్ల మధ్యలో చాలా చాలా పలుచగా కొన్ని నానోమీటర్ల మందంలో ఒక ఇన్సులేటర్ను ఉంచుతారు. అంతే. అంతేనా? సూపర్ కండక్టర్, ఇన్సులేటర్, సూపర్ కండక్టర్, దీన్నే ఎస్ఐఎస్ జంక్షన్ అంటారా? అవును, ఎస్ఐఎస్ జంక్షన్. మరి ఇంత సింపుల్ స్ట్రక్చర్ అదెలా అంత పెద్ద క్వాంటమ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది? అక్కడే ఉంది అసలు ట్రిక్. సూపర్ కండక్టర్లలో ఎలక్ట్రాన్ల జంటల్గా ఉంటాయి కదా, వాటిని కూపర్ పేర్స్ అంటాం. కూపర్ పేర్స్. అవి రెసిస్టెన్స్ లేకుండా వెళ్తాయి. కరెక్ట్. ఆశ్చర్యంగా ఈ జేజేలో మధ్యలో ఇన్సులేటర్ అడ్డుగా ఉన్నా సరే, ఎటువంటి వోల్టేజ్ పెట్టకపోయినా, వోల్టేజ్ లేకుండానే? అవును, వోల్టేజ్ లేకుండానే ఆ కూపర్ పేర్స్ ఇన్సులేటర్ గుండా టన్నెల్ చేసి అవతల సూపర్ కండక్టర్లోకి వెళ్ళగలవు. ఒక్క నిమిషము. వోల్టేజ్ లేకుండా కరెంటా? అది మన ఓమ్స్ లాకి వ్యతిరేకం కదా? అవును, క్లాసికల్ ఫిజిక్స్కి వ్యతిరేకం. కానీ క్వాంటమ్ వరల్డ్లో ఇది పాజిబుల్. దీన్నే జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటారు. జోసెఫ్సన్ ఎఫెక్ట్. ఓకే. మరి ఎంక్యూటీకి దీనికి సంబంధమేంటి? ఎంక్యూటీ విషయంలో ఈ జంక్షన్ అనేది మొత్తం సర్క్యూట్ యొక్క క్వాంటమ్ స్థితికి ఒక ఎనర్జీ బ్యారియర్లా పనిచేస్తుంది. గోడలాగా అన్నమాట. అవును, ఇంకా ఆ జంక్షన్ అడ్డంగా ఉండే ఫేజ్ డిఫరెన్స్ అనొక క్వాంటిటీ ఉంటుంది. అది మొత్తం సిస్టమ్ యొక్క క్వాంటమ్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫేజ్ డిఫరెన్స్. అది కూడా ఒక క్వాంటమ్ వేరియబుల్లా ప్రవర్తిస్తుంది. అంటే
ఆ ఫేజ్ డిఫరెన్స్ కూడా టనెల్ చేయగలదు. సర్క్యూట్ ఫేజ్ డిఫరెన్స్ టన్నెల్ చేయడమా? అవును. అలా టనెల్ చేసినప్పుడు మనం కొలవగలిగే ఒక చిన్న వోల్టేజ్ మార్పు వస్తుంది. అదే మ్యాక్రోస్కోపిక్ క్వాంటం టనెలింగ్కి ప్రూఫ్ అన్నమాట. ఓకే, ఓకే, అర్థమవుతోంది. అంటే ఆ ఫేజ్ డిఫరెన్స్ టన్నెల్ చేయడం అంటే ఆ సర్క్యూట్ స్థితి అడ్డంకిని దాటినట్లు. ఇక్కడే మీరిందాక అన్నట్లు జోసెఫ్సన్ జంక్షన్ యొక్క నాన్ లీనియర్ లక్షణాలు ముఖ్యమా? ఎగ్జాక్ట్లీ. అదే చాలా కీలకం. నాన్ లీనియర్ అంటే ఏంటంటే లీనియర్ కాదని అంటే ఇప్పుడు మామూలు రెసిస్టర్ ఉందనుకోండి, వోల్టేజ్ పెంచితే కరెంటు కూడా అదే రేషియోలో పెరుగుతుంది. గ్రాఫ్ గీస్తే స్ట్రెయిట్ లైన్ వస్తుంది. అది లీనియర్. ఓకే. కానీ జోసెఫ్సన్ జంక్షన్ అలా కాదు. దాని వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ స్ట్రెయిట్ లైన్ కాదు. ఈ నాన్ లీనియర్ లక్షణమే ఆ సర్క్యూట్ను ఒక అన్హార్మోనిక్ ఆసిలేటర్ లాగా పనిచేసేలా చేస్తుంది. అన్హార్మోనిక్ ఆసిలేటర్ అంటే హార్మోనిక్ కానిది, మామూలు ఊయలలా కాకుండా? అవును. ఉదాహరణకు మామూలు ఊయల దాదాపు ఒకే ఫ్రీక్వెన్సీతో ఊగుతుంది. కానీ అన్హార్మోనిక్ ఆసిలేటర్ అలా కాదు. దాని ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ని బట్టి మారుతుంది. దీనివల్ల ఉపయోగమేంటి? ఉపయోగమేంటంటే ఈ అన్హార్మోనిక్ ఆసిలేటర్కి ఎనర్జీ లెవెల్స్ మధ్య దూరం సమానంగా ఉండదు. ఓకే. మెట్లు వేరే వేరే సైజులో ఉంటాయన్నమాట. సరిగ్గా. దీనివల్ల మనం అతి తక్కువ ఎనర్జీ ఉన్న రెండు లెవెల్స్ని అంటే గ్రౌండ్ స్టేట్ 0ని, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ 1ని స్పష్టంగా వేరుచేసి వాటిని క్యూబిట్గా వాడుకోగలుగుతున్నాం. లేదంటే అన్నీ ఒకే దూరంలో ఉంటే కష్టం అంటారా? అవును. అన్నీ ఒకే దూరంలో ఉంటే మనం 0 నుంచి 1కి వెళ్దామంటే అది పొరపాటున 2కో 3కో వెళ్ళిపోవచ్చు. కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఈ నాన్ లీనియారిటీ మనకు ఆ కంట్రోల్ ఇస్తుంది. అద్భుతం. అంటే ఈ జోసెఫ్సన్ జంక్షన్ లేకపోతే క్యూబిట్లే లేవు. ఈ ఆవిష్కరణ నిజంగా సూక్ష్మ క్వాంటం ప్రపంచానికి, మనం చూసే స్థూల ప్రపంచానికి మధ్య వారధి లాంటిది కదా? నిస్సందేహంగా. ఇది ఫండమెంటల్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవడానికే కాదు, ప్రాక్టికల్ ఇంజనీరింగ్కి కూడా దారిచూపింది. రెండు ముఖ్యమైన విషయాలు ఇది నిరూపించింది. ఏంటవే? ఒకటి, మనమిందాక అనుకున్న మ్యాక్రోస్కోపిక్ క్వాంటం టన్నెలింగ్. క్లాసికల్గా కొండ ఎక్కలేని బంతి క్వాంటం మెకానికల్గా టన్నెల్ అవ్వడం. అది కూడా బిలియన్ల ఎలక్ట్రాన్లతో కూడిన మొత్తం సర్క్యూట్. రెండవది, ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ మ్యాక్రోసిస్టమ్స్. అంటే పెద్ద సర్క్యూట్లలో కూడా ఎనర్జీ లెవెల్స్ కంటిన్యూస్గా కాకుండా నిచ్చెన మెట్లలాగా డిస్క్రీట్గా ఉండటం. ఇవి రెండు మ్యాక్రో స్కేల్లో క్వాంటం బిహేవియర్కి బలమైన ఆధారాలన్నమాట. అవును. దీంతో మనం నిజంగానే క్వాంటం ఇంజనీరింగ్ చేయగలమని, క్వాంటం స్థితులను మార్చగలమని తెలిసింది. అంటే ఈ జోసెఫ్సన్ జంక్షన్ ఒక రకంగా క్వాంటం ఇంజిన్ లాంటిదన్నమాట మీరన్నట్లు. ఖచ్చితంగా. ఈ క్వాంటం ఇంజిన్ కనీసం 3 ముఖ్యమైన టెక్నాలజీ విప్లవాలకు కారణమైంది. ఓకే, మరి ఆ 3 టెక్నాలజీ విప్లవాలేంటో చూద్దాం. మొదటిది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే, క్వాంటం కంప్యూటర్లు. అవును. సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ మరియు క్వాంటం కంప్యూటర్లు. జేజే యొక్క నాన్ లీనియారిటీ వల్లే అన్హార్మోనిక్ ఆసిలేటర్ ఏర్పడి 0 గోల్ ప్లస్ స్థాయిలోని వేరు చేయగలుగుతున్నాం. ఈ స్థాయిలను కంట్రోల్ చేసే సామర్థ్యం అంటే ఎంక్యూటీ ప్రయోగాలలో నిరూపించబడింది కదా? అవును. దానివల్లే మనం క్యూబిట్లను సూపర్ పొజిషన్ అంటే ఒకేసారి 0, 1 స్థితులలో ఉండటం, వాటిని ఎంటాంగిల్ 2 క్యూబిట్ల స్థితులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటం చేయగలుగుతున్నాం. ఈ సూపర్పొజిషన్, ఎంటాంగిల్మెంట్ ఇవే కదా క్వాంటం కంప్యూటర్ల పవర్కి కారణం? ఎగ్జాక్ట్లీ. క్వాంటం అల్గరిథమ్స్ పనిచేయడానికి ఇవి అత్యవసరం. ఇప్పుడు మనం చూస్తున్న గూగుల్, ఐబీఎం లాంటి కంపెనీల సూపర్ కండక్టింగ్ క్వాంటం కంప్యూటర్లలో వాడే ట్రాన్స్మాన్ క్యూబిట్స్, ఫ్లక్స్ క్యూబిట్స్ అన్నీ ఈ జేజే టెక్నాలజీపై ఆధారపడినవే. అవును. ఈ ఎంక్యూటీ, జేజేల ఆవిష్కరణ లేకపోతే అవి లేవు. ఓకే, ఇది ఫస్ట్ అప్లికేషన్. మరి రెండోది సెన్సార్లు అన్నారు కదా? అవును. రెండో ముఖ్యమైన అనువర్తనం హై ప్రెసిషన్ సెన్సార్లు, ముఖ్యంగా స్క్విడ్స్ అంటే సూపర్ కండక్టింగ్ క్వాంటం ఇంటర్ఫిరెన్స్ డివైజెస్. పేర్లోనే క్వాంటం ఇంటర్ఫిరెన్స్ ఉంది. అవును. ఇవి ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెన్సార్లు. వీటి నిర్మాణం కూడా జేజేలపైనే ఆధారపడి ఉంటుంది. ఎలా పనిచేస్తాయి ఇవి? ఎందుకంత సెన్సిటివ్? సాధారణంగా ఒక సూపర్ కండక్టింగ్ లూప్లో 1 లేదా 2 జేజేలుంటాయి. ఆ లూప్ గుండా ప్రవహించే సూపర్ కరెంట్ బయట ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చాలా చిన్న మార్పు వచ్చినా సరే. అంటే ఎంత చిన్న మార్పు? చాలా చాలా చిన్న మార్పు. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో
బిలియన్లో కొన్ని వంతుల మార్పును కూడా గుర్తించగలవు. అబ్బా, ఎలా సాధ్యం? కారణం క్వాంటం ఇంటర్ఫియరెన్స్. లూప్లోని 2 జంక్షన్ల గుండా టన్నెలయ్యే కూపర్ పేజ్ యొక్క క్వాంటం వేవ్స్ ఒకదానితో ఒకటి ఇంటర్ఫియర్ అవుతాయి. అంటే కెరటాలు కలిసినట్లు. ఆ, దాదాపు అలాగే. బయటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారితే ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ మారుతుంది. దాంతో లూప్లో మొత్తం కరెంటు మారుతుంది. ఆ మార్పును మనం కొలుస్తాం. ఇంత సెన్సిటివిటీతో ఎక్కడ వాడుతున్నారు వీటిని? చాలా ఉపయోగాలు ఉండి ఉంటాయి కదా. చాలా ఉన్నాయి. ముఖ్యంగా బయోమాగ్నెటిజంలో. అంటే మన మెదడు, గుండె పనిచేస్తున్నప్పుడు వచ్చే అతి బలహీనమైన మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ని డిటెక్ట్ చేయడానికి. అంటే మెదడు స్కానింగ్ లాంటివా? అవును. మ్యాగ్నెటో ఎన్సెఫిలోగ్రాఫీ ఎంఈజీ అనే టెక్నిక్లో వాడతారు. ఇది బ్రెయిన్ యాక్టివిటీని చాలా ఖచ్చితంగా మ్యాప్ చేస్తుంది. ఇంకా జియాలజీలో, మెటీరియల్స్ టెస్టింగ్లో ఇలా చాలా రంగాల్లో స్క్విడ్లు కీలకం. వావ్! క్వాంటం కంప్యూటర్లు, సూపర్ సెన్సార్లు. ఇక మూడో అప్లికేషన్ ఏంటి? మెట్రాలజీ, కమ్యూనికేషన్ అన్నారు. అవును. మూడవది క్వాంటం మెట్రాలజీ మరియు కమ్యూనికేషన్. అంటే ఖచ్చితమైన కొలతలు, సురక్షితమైన సమాచార మార్పిడి. కొలతలకెలా ఉపయోగపడతాయి? జేజేల ప్రవర్తన చాలా స్థిరంగా, ప్రిడిక్టబుల్గా ఉంటుంది కదా. ఎందుకంటే అవి ఫండమెంటల్ క్వాంటం ప్రిన్సిపుల్స్పై ఆధారపడతాయి. మ్మ్. అందుకే ఇప్పుడు వోల్టేజ్కి అంతర్జాతీయ ప్రమాణాన్ని స్టాండర్డ్ నిర్వచించడానికి జోసెఫ్సన్ జంక్షన్ అర్రేలను, చాలా జేజేలు కలిపినవి వాడుతున్నారు. అంటే 1 కిలోగ్రామ్కి ప్యారిస్లో ఒక సిలిండర్ ఉన్నట్టు కాకుండా. ఎగ్జాక్ట్లీ. ఇది భౌతిక వస్తువుపై ఆధారపడదు. ఇది ప్రాథమిక స్థిరాంకాలైన ప్లాంక్ కాన్స్టెంట్ హెచ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈల నిష్పత్తి H2E పై ఆధారపడుతుంది. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడైనా వోల్టేజ్ని అత్యంత ఖచ్చితంగా కొలవచ్చు. భలే ఉంది. మరి క్వాంటం కమ్యూనికేషన్ సంగతేంటి? మనం ఎంక్యూటీ ప్రయోగాల్లో క్వాంటం స్థితులను ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా ప్రొటెక్ట్ చేయాలో నేర్చుకున్నాం కదా. అవును. ఆ సూత్రాలనే ఇప్పుడు క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం క్రిప్టోగ్రఫీలలో వాడుతున్నారు. క్వాంటం లక్షణాలను ఉపయోగించి డేటాను పంపిస్తే దాని మధ్యలో ఎవరూ కాపీ చేయలేరు, దొంగిలించలేరు. ఎందుకని? మొత్తంగానే చాలా సురక్షితమైన పద్ధతి. ఫ్యూచర్లో సెక్యూర్ కమ్యూనికేషన్కి ఇదే మార్గమంటారా? అయ్యే అవకాశముంది. చాలా రీసెర్చ్ జరుగుతోంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మ్యాక్రోస్కోపిక్ క్వాంటం టన్నెలింగ్, జోసెఫ్సన్ జంక్షన్లు ఇవి కేవలం థియరీలు కాదు. అస్సలు కాదు. ఇవి క్వాంటం ప్రపంచపు వింతలు మన కంటికి కనిపించే సిస్టమ్స్లో కూడా పనిచేస్తాయని నిరూపించాయి. అంతేకాదు, వాటిని మనం ఇంజనీరింగ్ చేసి ఉపయోగించుకోవచ్చని కూడా చూపించాయి. సూపర్ కంప్యూటర్ల నుండి సూపర్ సెన్సార్ల వరకు, ఖచ్చితమైన కొలతల నుండి సురక్షితమైన కమ్యూనికేషన్ వరకు ఈ ఆవిష్కరణలే ఆధారమన్నమాట. నిజమే. ఇక ముగింపుగా ఆలోచించడానికి ఒక విషయం. మనం ఈ క్వాంటం ఎఫెక్ట్స్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్లలో బాగా వాడుకున్నాం. మరి ఇలాంటి కంట్రోల్ చేయగలిగే క్వాంటం బిహేవియర్ చూపించే అవకాశమున్న ఇతర పెద్ద సిస్టమ్స్ ఏమైనా ఉండొచ్చా? అంటే ఎలక్ట్రికల్ కానివి. అవును. ఉదాహరణకు నానో మెకానికల్ ఆసిలేటర్లు, లేదా లైట్ని ట్రాప్ చేసే క్యావిటీస్, లేదా కొన్ని బయోమాలిక్యూల్స్. ఇంట్రెస్టింగ్ థాట్. ఒకవేళ మనం ఇలాంటి వేరే సిస్టమ్స్లో కూడా క్వాంటం ఎఫెక్ట్స్ని ఇంజనీర్ చేయగలిగితే, భవిష్యత్తులో కంప్యూటింగ్, సెన్సింగ్ దాటి మెటీరియల్ సైన్స్, మెడిసిన్, ఎనర్జీ లాంటి రంగాల్లో ఎలాంటి కొత్త అప్లికేషన్స్ వస్తాయో ఊహించగలమా? నిజమే. ఇది ఖచ్చితంగా మరింత అన్వేషణకు, ఆవిష్కరణలకు దారితీసే ప్రశ్న. భవిష్యత్తులో ఏం చూడబోతున్నామో ఆసక్తిగా ఉంది.